విజయవాడ ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్లో మంటలు చెలరేగాయి. పార్క్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ప్రైవేట్ బస్సులు పూర్తిగా కాలిపోయాయి. విజయవాడ ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదం తాలూకు విజువల్స్ చూస్తున్నాం. మెకానిక్ షెడ్లో మంటలు చెలరేగాయి. పార్క్ చేసిన ప్రైవేట్ బస్సులు మంటలకు ఆహుతయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపైతే చేశారు, కానీ ప్రైవేట్ బస్సులు పూర్తిగా దగ్ధమైపోయాయి. చూస్తున్నాం మన విజువల్స్లో పూర్తిగా మసిబారిపోయిన ప్రైవేట్ బస్సుల తాలూకు విజువల్స్ కనిపిస్తోంది. మెకానిక్ షెడ్లో చెలరేగిన మంటలు బస్సులు కంటుకోవడంతో పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షెడ్లో పార్క్ చేసిన ఈ ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించి పూర్తిగా కాల్పోయిన దృశ్యాలు చూస్తున్నాం మనం. అపారమైన నష్టమైనా చెప్పాలి ఖచ్చితంగా. ప్రైవేట్ బస్సులు ఎన్ని కాలిపోయాయి అనేది చూడాలి. షార్ట్ సర్క్యూట్ కారణమా, అక్కడ బ్యాటరీలు పెద్ద ఎత్తున నిల్వ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. విజయవాడలోని ఆటోనగర్లో జరిగింది భారీ అగ్ని ప్రమాదం. 2-3 బస్సులు పూర్తిగా దగ్ధమైనట్టుగా అయితే విజువల్స్లో కనిపిస్తోంది మనకి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. మెకానిక్ షెడ్లో చెలరేగిన మంటలే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో షెడ్లో పార్క్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. టైర్ అంటుకుంటే కనుక అది ఆ మంటను ఆర్పటం సాధ్యమయ్యే పని కాదు. ఆ రకంగా ఇది బ్యాటరీ నుంచి వచ్చిన మంటలా, లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణమా, అసలు మెకానిక్ షెడ్లో ఎందుకు మంటలు చెలరేగాయి అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తు కూడా ప్రారంభించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది అయితే వెంటనే ఇక్కడికి వెళ్ళి మంటలను అయితే అదుపు చేశారు, కానీ బస్సులని పూర్తిగా కాలిపోవటాన్ని మాత్రం ఆపలేకపోయినట్టుగా విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. పూర్తిగా దగ్ధం అయిపోయాయి ప్రైవేట్ బస్సులు. ఎన్ని బస్సులు పూర్తిగా బూడిదయ్యాయి, ఎన్ని బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి తెలియాల్సింది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, ఎలా జరిగింది ఈ ప్రమాదం? మెకానిక్ షెడ్లో మంటలు అంటున్నారు, అక్కడ పెద్ద ఎత్తున బ్యాటరీలు నిల్వ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎన్ని బస్సులు పూర్తిగా కాలిపోయాయి, ఎన్ని పాక్షికంగా కాలాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, విజయవాడ ఆటో నగర్లో దాదాపు 7 బస్సులు పూర్తిగా ఆ ప్రైవేటు ట్రావెల్స్ సంబంధించిన 7 బస్సులు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపించింది. ఒక మెకానిక్ షెడ్ అంటే రెగ్యులర్ గా బస్సులు సర్వీసింగ్ అంతా కూడా ఇక్కడ చేపిస్తా ఉంటారు. మెకానిక్ షెడ్ లో దాదాపు 30 పైనే బస్సులు ఉన్నాయి. ఒక్కొక్క బస్సుకి కూడా ఇక్కడ రిపేర్లు అయితే చేస్తున్న పరిస్థితి. అదే ఒకసారిగా 11:30-12 ప్రాంతంలో ఒకసారిగా ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో దాదాపు 7 బస్సులు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి మంటలన్నింటినీ కూడా అదుపు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు మొత్తం బస్సులన్నీ కూడా పూర్తిగా, కొంత పాక్షికంగా కూడా కాదు, పూర్తిగా ఫైర్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాం. మొత్తం బొగ్గుగా మారిపోయిన ఆ పరిస్థితి. అయితే ఇక్కడ దాదాపు ఈ బస్సులే కాదు, దాదాపు 30 బస్సుల వరకు కూడా ఇక్కడ మెకానిక్ షెడ్ లో ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అన్నింటినీ కూడా కొంత బయటికి పంపడంతో ప్రమాదం తప్పింది. ఒకసారిగా మంటలు రావడంతో 10 బస్సుల వరకు కూడా సిబ్బంది స్పందించి వెంటనే బయటికి పంపించారు. మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తున్నాం పూర్తిగా అన్ని కూడా దగ్ధమైన పరిస్థితి. వాటిని మంటలు కూడా ఆర్పుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఏ బస్సు చూసినా దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి, అంటే విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ గా ఇవి తిరుగుతూ ఉంటాయి. అయితే చిన్న సర్వీసులు వచ్చినప్పుడు అన్నింటిని కూడా చేస్తూ ఉంటారు. మనం విజువల్స్ లో, కెమెరామెన్ చూపిస్తున్న విజువల్స్ లో మనం చూస్తున్న బస్సులు పూర్తిగా, ఇది సీటర్ కమ్ స్లీపర్ బస్సు, పూర్తిగా మొత్తం కూడా దగ్ధమైంది. ఎందుకంటే సీట్లు పూర్తిగా ఇట్లతో ఉంటాయి. ఇవన్నీ కూడా దగ్ధం అవడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. మొత్తం 7 బస్సుల వరకు, ఒక్కొక్క బస్సు కూడా కనీసం 30 లక్షల వరకు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇటువంటి అంటే హై సేఫ్టీ ఉంటాయి ఇటు బస్సులు. ఇటువంటి బస్సుల్ని కొంచెం కేర్ టేకర్ గా తీసుకుంటారు. అయితే ఏ ప్రమాదం జరగడానికి కారణాలు కూడా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసు అధికారులు కూడా వచ్చారు. కొన్ని మంటలు ఆర్పే ప్రయత్నం కూడా ఫైర్ సిబ్బంది చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. అంటే భారీ ప్రమాదంగానే దీన్ని చూడాలి. మొత్తం బస్సులన్నీ కూడా మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో అసలు ఎక్కడా కూడా ఎటువంటి, కేవలం ఇనప చువ్వలు మాత్రమే మనకు దర్శనమిస్తున్నాయి. మిగతాదంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం బస్సులన్నీ కూడా ఇదే పరిస్థితి మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుందనే చెప్పాలి. దాదాపు నష్టం మాత్రం దాదాపు, అంటే ఒక్కొక్క బస్సు 3 కోట్ల రూపాయలు వేసుకున్నా దాదాపు 7 బస్సుల వరకు మనం చూసుకుంటే దాదాపు 2 కోట్ల పైనే ఆస్తి నష్టం అంటే జరిగిందనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఉండే అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకు సంబంధించి ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. సరే, ఎలా జరిగింది ప్రమాదం, ఎలా జరిగింది?
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందండి. ఇవాళ అసలు యాక్చువల్గా ఎవరు లోపల లేరు. మామూలుగా ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా పండగ రోజు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటాం. ఇక్కడ మేము కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ మారంపూడిలో మా మేస్త్రి గారు రాంబాబు గారు అక్కడ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టుకోవడం వల్ల అందరూ మొత్తం చిన్న పెద్ద వర్కర్స్ వాచ్మెన్ సహా వెళ్ళిపోవడం జరిగింది. ఏంటంటే యాక్చువల్గా పొగ రాగానే మా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వర్క్షాపులు షెడ్లు ఎన్నో వీళ్ళందరూ వచ్చి కప్పుకొని వీలైనంతవరకు 4 బళ్ళు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి సార్ ఇక్కడ? ప్రమాదం జరిగినప్పుడు 7, 4, 11 బస్సులు దాకా ఉన్నాయి. ఈ పక్కనే కాకుండా 11లో 4 బయటకు లాగేశారు. అక్కడికి కొన్ని అంటుకున్నాయి, కొన్ని ఇది కూడా కాలిపోయింది. చాలా 1.5 అవర్లు అంతా దమనకాండ జరిగిపోయింది పూర్తిగా ఏం లేకుండా. అంటే ఎన్ని బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి? 6 బస్సులు పక్కా పూర్తిగా దగ్ధమయ్యి. ఇది కొంచెం రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే అది కూడా చాలా కాస్ట్లీ. 1,40 లక్షలు 35 లక్షలు బండి. ఇప్పుడు మా వాడు వచ్చి రేపు ఫోన్ చేయడం తప్ప వాడేం చేయగలిగింది ఉండదు. ఎందుకంటే ఇంత ఆస్తి నష్టం భరించాలంటే ఎవరి వల్ల కాదు. ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే ఏదైనా ఛాన్స్ ఉంటే ఓకే, కానీ లేకపోతే చాలా ఇబ్బంది. ఇది వాడు సూసైడ్ చేసుకునే పరిస్థితి అంటే వాడు కనపడుతుంది. ఎందుకంటే ఏమంటే ఫైర్ స్టేషన్ వాళ్ళు రావటం, మా వాళ్ళు ఫోన్లు చేయటం, పోలీస్ డిపార్ట్మెంట్ రావటం, ఏమంటే తక్షణమే అందరూ స్పందించడం బట్టి ఇంతవరకు ఈ లాస్ ఆగింది. లేకపోతే ఇంకా చాలా పెద్ద, ఇంకా పక్కన కూడా చాలా బోర్డు మొత్తం ఫైర్. బస్సులు అనుకుంటే ఏంటంటే బస్సుల్లో ఏసీలు ఉంటాయి. ఏసీ గ్యాస్ని ఇది ఆపలేం. ఫైర్ అవుతాడు. మేము ఎంత వాటర్ కొట్టినా నేను లెగుస్తాను, నిప్పులాగా ఇస్తాను అంటారు. కాబట్టి జరిగింది అది. అది ఆస్తు చాలా పెద్ద నష్టం. అంటే ఓనర్స్ సమాచారం ఇచ్చారు ఈ ఫైర్ యాక్సిడెంట్? ఎందుకంటే బస్సులన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి. అసలు ఇప్పుడు ఇక్కడ ఈ ఓనర్ లేడు, ఇందులో లేరు. ఇతనే భోజనాలు పెడతాయి. ఇవాళ మెకానిక్ నా పక్కన ఇప్పుడు దాకా మెకానిక్ ఉన్నాడు. ఆ మెకానిక్ గారు కూడా తెలిసి పాపం వచ్చాడు. సీన్లోకి వచ్చి 10 మందిని కూడ కట్టుకొని వచ్చి ఇవన్నీ సరి చేశారు. లేకపోతే ఇబ్బంది అయ్యేది. మా బావగారే షెడ్ ఓనరు, ఇది మాదే షెడ్. అయితే మేము సీసీ కెమెరాలో చూసి ఒక బస్సు ఫైర్ అవుతుంటే ఎమ్మటే కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం. మా బావగారు ఎమ్మటే ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేసి, ఇక్కడ వాళ్ళకి కూడా మా లోకల్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ కాల్ చేసి రాబట్టి ఈ ఫైర్ ఆపగలిగాం. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా మాకు ఎమ్మటే రెస్పాండ్ అవ్వబట్టి కొద్దిగా ఈ ఎంతసేపులో వచ్చారు? ఫైర్ ఇంజిన్ చెప్పిన ఎంతసేపులో ఇక్కడికి వచ్చారు? మేమా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి మీరు చెప్పిన ఎంతసేపులో ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు? కరెక్ట్గా 5 నిమిషాల్లో వచ్చేసారు. 5-10 నిమిషాలు. ఇక్కడ 6:30 కదండి, 5-10 నిమిషాలు వచ్చేసారు. చెప్తున్నారు కేవలం అంటే ఆ క్షణాల వ్యవధిలోనూ పూర్తిగా మంటలు వ్యాపించాయి. మంటలన్నీ కూడా దాదాపు 6 బస్సుల వరకు కూడా పూర్తిగా దగ్ధం అయితే, ఒక బస్సు కొంత పాక్షికంగా ఉంది. ఒక్కొక్క బస్సు 40 లక్షలు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే షెడ్ ఓనర్ ఉన్నారో ఈయన ఈ రోజు మెకానికల్ కూడా గుళ్ళో మొక్కు ఉంది. ఆ మొక్కు కోసం వాళ్ళందరినీ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇది జరగడం కొంత వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అధికారులు, ఫైర్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వివరాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం విజువల్స్ అన్ని కూడా మనం చూసాం. ఏ బస్సు కూడా కనీసం ఏమీ లేకుండా అయిపోయిన పరిస్థితి, పూర్తిగా దహనం అయిపోయిన పరిస్థితి. మంటలు కూడా ఫైర్ సిబ్బంది ఆర్పుతున్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి బస్సుకు సంబంధించి ఎక్కడ ఫైర్ మంటలు ఉన్నాయి అవన్నీ కూడా కొడుతున్న కొద్ది, అంటే వాటర్ కొడుతున్న కొద్ది పూర్తిగా అవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందనే చెప్పాలి. అధికారులు కూడా ఇప్పటికే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే వచ్చారు. వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు కూడా అధికారులంతా కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఫైర్ సిబ్బందికి సంబంధించి వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి ఏమేం జరిగాయి, ఏంటి అసలు షార్ట్ సర్క్యూట్ గల కారణాలు ఏంటి అనేది 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మనం చూస్తే బస్సుకు సంబంధించి మొత్తం అంతా చూస్తున్నాం మనం, విజువల్స్ లో కనిపిస్తుంది. బస్సు అంతా కూడా పూర్తిగా మొత్తం ఇక్కడ ఉన్నదంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు ఉన్న నేపథ్యము. దీంట్లో సీట్ ప్లస్ స్లీపర్ 2 ఉంటాయి. ఎక్కువ విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలు అంటే బెంగళూరు, హైదరాబాదు, ఇటువంటి వైజాగ్ ఇటువంటి ప్రాంతాలకి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా సర్వీసులు వెళ్తాయి. చిన్న చిన్న సర్వీసులు వచ్చినప్పుడు ఈ మెకానిక్ షెడ్ లో పంపిస్తారు. ఈ ఒక్క షెడ్ అంటే ఈ చుట్టుపక్కల దాదాపు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన 6-7 మెకానిక్ షెడ్లు ఉన్నాయి. అన్ని షెడ్లలో కూడా ప్రైవేట్ బస్సులన్నీ కూడా సర్వీసింగ్ చేపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న వచ్చినప్పుడు ఈ సర్వీసింగ్ సెంటర్లకు వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు అంటే రెగ్యులర్ గా 50 నుంచి 60 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఆదివారం కావడం. దాంతోపాటు ఈ మెకానిక్ షెడ్ ఓనర్ కొంత మొక్కు ఉండడం తోటి మోరంపూడి వెళ్లారు. ఈ మెకానిక్ సంబంధించి అందరిని తీసుకుని వెళ్లారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించడం ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బందికి తెలియజేశారు. ఫైర్ సిబ్బంది వచ్చిన తర్వాత
ఈ ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది రావడం, వెంటనే మంటల్ని అదుపులో చేసే ప్రయత్నం చేసినప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. దాదాపు 6 బస్సులు పూర్తిగా కూడా దహనమై మనం విజువల్స్ లో చూస్తున్నాం. బస్సు చక్రం ఏ స్థాయిలో కాలిపోయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏసీ బస్సులు. ఒక్కసారి ఏసీకి సంబంధించి మంటలు అంటుకుంటే వాటిని అదుపు చేయడం కూడా సాధ్యం కాదనేది కూడా సిబ్బంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలోనే ఈ ఆస్తి నష్టం అయితే జరిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఓనర్స్ అందరికీ కూడా సమాచారం అందించారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. కనీసం నెంబర్ ప్లేట్ లేకుండా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సిబ్బంది అయితే సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రమాద ఘటన ఎవరు ఊహించినది, ఒక్కసారిగా మంటలని కూడా అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందంటూ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉండే సిబ్బంది కానీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.